మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. డాక్టర్గా, పొలిటీషియన్గా అవతారమెత్తిన అతను తన నోటి దూకుడుతో వైసీపీ అధ్యక్షుడు జగన్ గుడ్ లుక్స్లో పడి 5 ఏళ్లు క్యాబినెట్ బెర్త్ కూడా వెలకబెట్టారు. అయితే అప్పట్లో నియోజకవర్గంలో ఆయన మాటే వేద వాక్కులా నడిచింది. ఆయన మాటకి తిరుగు లేకుండా ఏం చేసినా చెల్లిపోయేది. వైసీపీ మార్క్ కక్షపూరిత రాజకీయాలతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయి అంటారు చూడండి. ఇప్పుడు ఆ పరిస్థితే సదరు మాజీ మంత్రికి ఎదురైందట. నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించిన ఆయన ఇప్పుడు కనిపించకుండా పోయారు. అసలు ఆయన అంత సైలెంట్ గా సైడ్ అవడానికి కారణం ఏంటి? మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సిద్ధాంతపరమైన విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఫస్ట్ టైం గెలిచినప్పటికీ అప్పలరాజుకి సీఎం జగన్ 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసే ఛాన్స్ ఇచ్చారు. కానీ గెలవడమే మొదలు అప్పలరాజు పలాసలో ప్రతీకార రాజకీయాలకు పాల్పడి అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అందుకే రీసెంట్ ఎన్నికల్లో 40,350 ఓట్ల మెజారిటీతో అప్పలరాజుపై గౌతు శిరీష అలవోకగా గెలుపొందారు. పలాస నగరం నడిబొడ్డున ఉన్న స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగించే ప్రయత్నం చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేశారనే నెపంతో అధికారుల సాయంతో విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉంది. అయితే కేవలం గౌతు శిరీషపై అక్కస్తోని సిదిరి ఆ పని చేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే కోడేలు చెరువు ప్రాంతాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేశారంటూ నిర్మాణాల్ని తొలగించడంతో అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. నిర్మాణాల కూల్చివేతను నిరసిస్తూ లోకేష్ పలాస వస్తూ ఉండగా ఆయనను అరెస్టు చేయడం కూడా విమర్శలకు దారితీసింది. ఇదంతా ఒకెత్తైతే అప్పలరాజు పలాసాలు ఆక్రమణలకు పాల్పడుతున్నారని అప్పట్లో గౌతు శిరీష ఆరోపణలు చేశారు. మంత్రి అయిన తర్వాత భూముల ఆక్రమణలతో పాటు సూదికొండ, నెమలికొండలను కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారని శిరీష విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. పలాస నియోజకవర్గంలో మంత్రిగా అప్పలరాజు చేసిన అభివృద్ధి ఏమీ లేదని 5 ఏళ్ల పాటు ఎద్దేవా చేసేవారు. దీంతో పలాసలో సిదిరి అప్పలరాజు, గౌతు శిరీషల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం ఉండేదని టాక్ నడిచేది. తనపై చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేక అప్పలరాజు శిరీషాని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ఆమె కొత్తింటి నిర్మాణం సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని టీడీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా గౌతు శిరీషపై సోషల్ మీడియాలో సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిదిరి అప్పలరాజు తరచుగా మీడియా ముందుకు వచ్చేవారు. వైసీపీ పాలనపై పాజిటివ్ గా స్పందించేవారు. అదే సమయంలో టీడీపీ, జనసేనలపై నిప్పులు చెరిగేవారు. అలాంటాయన ఇప్పుడు కొన్నాళ్లుగా ఆయన కనిపించడం లేదు. పలాస నియోజకవర్గంలోనూ ఆయన పేరు వినిపించడం లేదు. ఆయన కూడా కనిపించడం లేదు. ఎక్కడున్నాడో కూడా చెప్పకుండా కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు, తర్వాత కూడా సిదిరి రాజకీయాలు జోరుగా సాగాయి. వరుస విజయాలతో ఆయన దూసుకుపోవాలని అనుకున్నా గత ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం ఆయనకు దూరమైంది. ఆ తర్వాత 1-2 సార్లు మీడియా ముందుకు వచ్చినా తర్వాత సైలెంట్ అయ్యారు. దీనికి కారణం వేరే ఉందని అంటున్నారు పరిశీలకులు. అప్పలరాజు మంత్రిగా ఉన్నా చేసిన సమయంలో పాల్పడిన అక్రమాలపై ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి పెట్టారంట. ఎక్కడ ఎంత మేరకు నిధులు దారి మల్లాయన్న విషయంపై ఆమె కూపి లాగుతున్నారంట. ఈ విషయాలు ఇంకా బయటకు పొక్కకముందే మాజీ మంత్రి తనంతట తానే సైలెంట్ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం కానీ, నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టడం కానీ చేయడం లేదు. దీని వెనుక ఆయన భయపడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీలోనూ సిదిరిని వ్యతిరేకిస్తున్న వర్గం ఈ విచారణ ఎంత త్వరగా జరిగితే అంత బాగుంటుందని కోరుకుంటుండడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహంతో సిదిరిని పలాస వైసీపీ ఇన్ఛార్జిగా తప్పించాలని వైసీపీ వర్గాలే డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా సమయం చూసుకుని సిదిరిపై చర్యలకు పావులు కదుపుతూ ఉండడంతో ఆ డాక్టర్ కమ్ పొలిటీషియన్ సైలెంట్ అయిపోయారంట. సదరు మాజీ మంత్రి వర్యులు వైసీపీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారట. మరి మున్ముందు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this,
Subscribe Big TV channel